రీడింగ్ కాంప్రహెన్షన్, వొకాబులరీ, గ్రామర్, క్రియేటివ్ రైటింగ్ విభాగాలపై ఎలాంటి ప్రశ్నలు వస్తాయి? పాఠ్యాంశాల వెనుకున్న ప్రశ్నలు కాకుండా బయట నుంచి ప్రశ్నలు అడిగితే సమాధానాలు ఎలా రాయాలి? డైరీ ఎంట్రీ రాయడంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? తదితర ప్రశ్నలకు ఉపాధ్యాయులు ఇస్తున్న సమాధానాలు ఇప్పుడు చూద్దాం. పేపర్ సెకండ్లో పార్ట్ ఏలో సీరియల్ నంబర్ 1కి సంబంధించిన ఖచ్చితమైన సిలబస్ ఏంటి? ఇటువంటి అంశాలను ప్రిపేర్ అయితే ఏ ప్రశ్నలకు ఆన్సర్ ఎలా రాయవచ్చు? ఓకే, పేపర్ 2లో పార్ట్ ఏలో ఉండేటువంటి ఫస్ట్ క్వశ్చన్ని మనం స్టడీ స్కిల్స్ క్వశ్చన్ అంటాము. ఇక్కడ మనకి ట్రీ డయాగ్రము, టేబుల్ ఫామ్లో డేటా, తర్వాత బార్ చార్టు, పై చార్టు, ఈ నాలుగింట్లో ఏదో ఒకటి పరీక్షకు రావచ్చు. అయితే నేను చాలా క్లియర్గా చెప్పేది ఏంటంటే, పరీక్షల విషయంలో బార్ చార్టు, పై చార్టు ఇంపార్టెంట్ కాదు. టేబుల్ ఫామ్లో వచ్చేటువంటి డేటా, ట్రీ చార్టు ఎక్కువ ఇంపార్టెంటు. 99.9% రేపు పరీక్షకు అదే రావడానికి అవకాశం ఉంది. పార్ట్ ఏలో ఉండే క్వశ్చన్ నెంబర్ 2 ఉండే కంప్రహెన్షన్ ప్యాసేజ్కి సంబంధించిన ప్రిపరేషన్ ఎలా ఉండాలి? ఎలాంటి అంశాలు ప్రాక్టీస్ చేస్తే ఈ ప్రశ్నకు పూర్తి మార్కులు సాధించవచ్చు? ఓకే, పార్ట్ ఏలో ఉండేటువంటి రెండో ప్రశ్న జనరల్ కాంప్రహెన్షన్. ముఖ్యంగా గమనించాల్సింది ఇక్కడ మనకు వచ్చేటువంటి ప్యాసేజీ జనరల్ ప్యాసేజ్ వస్తుంది, స్టోరీ కాదు. దీని మీద డీప్గా క్వశ్చన్స్ అడిగేదానికి అవకాశం ఉంటుంది. అయితే అది 1 మార్కే పరిమితమవుతుంది. ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సింది 3 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి స్కోర్ని ఈజీగా తెచ్చుకోవచ్చు. స్టూడెంట్స్ గత ప్రశ్నాపత్రాల్లో ఉండేటువంటి ప్యాసేజెస్ని ప్రాక్టీస్ చేస్తే ఈ అంశం మీద పూర్తి మార్కులు తెచ్చుకునేదానికి అవకాశం బాగా ఉంది. పార్ట్ ఏలో క్వశ్చన్ నెంబర్ 3 చాలా కొత్తగా అనిపిస్తుంది. ఇంతకు ముందు ఎప్పుడు ఇలాంటి ప్రశ్నలు మేము అటెంప్ట్ చేయలేదు. ఈ ప్రశ్నలు ఆన్సర్ రాసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఓకే, ఇది యాక్చువల్గా కొత్త రకం ప్రశ్న ఇప్పుడు 10వ తరగతి పరీక్షలు రాసేటువంటి విద్యార్థులకి. ఇదివరకు జంబుల్డ్ సెంటెన్సెస్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు ఉండేవి. అయితే ఒక 5 వాక్యాలు ఇచ్చి వాటిని ఆర్డర్లో పెట్టమంటే ఆర్డర్లో రాసిన తర్వాత చాలామంది చాలా రకాలైనటువంటి ఆర్డర్లు సూచించేవాళ్ళు. ఇప్పుడు అవకాశం లేదు. ఇందులో తప్పనిసరిగా స్టోరీ ఇస్తారు. ఆ స్టోరీ మీద ఆధారపడి ఆ స్టోరీలో ఉన్నటువంటి విషయాన్నంతా ఒక 5 వాక్యాల్లో రాసేస్తారు. ఆ 5 వాక్యాలు జంబుల్డ్గా ఇస్తారు. వాటిని మనం కరెక్ట్ ఆర్డర్లో అమర్చాలి. అయితే ఇక్కడ ఒక మోస్ట్ ఇంపార్టెంట్ విషయం చెప్తాను. స్టోరీలో ఉన్నటువంటి ఆర్డర్లో కాదు మనం పెట్టాల్సింది, స్టోరీ జరిగినటువంటి క్రమంలో పెట్టాలి. ఒక చిన్న కథ చెప్తాను, ఒక 10 సెకండ్లు అయిపోయేలాగా. ఒక డాక్టరు ఇంటి దగ్గర ఏదో పనిలో ఉన్నాడు. ఆయనకు ఫోన్ వచ్చింది, హాస్పిటల్లో అర్జెంటుగా ఒక అబ్బాయికి ఆపరేషన్ చేయాలి రమ్మని. డాక్టర్ వచ్చాడు. వచ్చేటువంటి డాక్టర్ని పేషెంట్ యొక్క తండ్రి, సార్ మీరు హాస్పిటల్లో లేకుండా పోయారు, నా బిడ్డకి చాలా బాధ కలిగింది, మీరు ఇంత లేటుగా వస్తే నా బిడ్డకి అపాయం కదా అని చెప్పి బాధపడతాడు. అయితే డాక్టర్ గారు ఏం మాట్లాడకుండా మౌనంగా పోయి ఆపరేషన్ చేశాడు, అబ్బాయిని బతికిచ్చాడు. ఆ తర్వాత వెళ్తూ మీ అబ్బాయికి ఏ ప్రాణభయం లేదు, హీ సేవ్డ్ అని చెప్పాడు, వెళ్ళిపోయాడు. అయితే అక్కడ ఆ పేషెంట్ తండ్రి అక్కడ ఉన్నటువంటి నర్సును ఒక మాట అడిగాడు. ఆయన ఏంటి, నేను కృతజ్ఞతలు చెప్తున్నా కూడా నుంచోకుండా వెళ్ళిపోతున్నాడు, డాక్టర్ గారికి మర్యాద తెలియదా అని. అప్పుడు అక్కడ ఉన్న నర్సు ఆయనకి ఏం చెప్పిందంటే, అయ్యా ఇక్కడికి ఆపరేషన్కి వచ్చే ముందు డాక్టర్ గారు వాళ్ళ అబ్బాయి చనిపోయి ఉన్నాడు ఒక యాక్సిడెంట్లో, ఆ అబ్బాయి అంత్యక్రియల్లో పాల్గొంటూ ఉన్నాడు, ఆ సమయంలో మనం ఫోన్ చేసాం మీ అబ్బాయికి ఇట్లా అర్జెంటుగా ఆపరేషన్ చేయాలని, దాన్ని ఆయన ఆపేసి వాయిదా వేసుకొని కాసేపటికి వచ్చి ఆపరేషన్ చేసి త్వరగా ఇంటికి వెళ్తున్నాడండి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి, అందువలన మీ దగ్గర ఆయన ఎక్కువసేపు నుంచోలేకపోయాడని చెప్పారు. ఇందులో గమనించాల్సింది ఏంటంటే ఫ్లాష్ బ్యాక్ టెక్నిక్ అనేది స్టోరీలో ఉంది. ఏంటి ఆ ఫ్లాష్ బ్యాక్ టెక్నిక్? వాస్తవానికి డాక్టర్ కొడుకు యాక్సిడెంట్లో చనిపోవడం అనేటువంటిది కథలో ముందు జరిగింది, కానీ పారాగ్రాఫ్లో ఎక్కడ చెప్పాడు? చివరిలో చెప్పాడు. మీరు ఆన్సర్ రాసేటప్పుడు కథలో ఏది ముందు జరిగిందో దాన్ని ముందు అరేంజ్ చేయాలి. అంటే ఒక డాక్టర్కి కుమారుడు ఉన్నాడని, ఆయనకి యాక్సిడెంట్ జరిగిందని, అంత్యక్రియల్లో ఆయన పాల్గొంటూ ఉన్నాడని, అప్పుడే ఆ హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చిందని, ఈ క్రమంలో రాయాలి. అంతేగాని కథలో చెప్పిన క్రమంలో మాత్రం కాదు అని చెప్పి గుర్తుపెట్టుకోండి. పార్ట్ ఏలో సంబంధించి క్వశ్చన్ నెంబర్ 4లో రేటింగ్ సంబంధించి క్వశ్చన్లు వస్తాయి కదా, ఆ క్వశ్చన్స్ టెక్స్ట్ బుక్ నుండి వచ్చే అవకాశం ఉంటుందా లేదా బయట నుండి వచ్చే అవకాశం ఉంటుందా? ఆ క్వశ్చన్లకి ముఖ్యమైన అంశాలు ఏమిటి? అవి ఎలా చదివితే ఏ విధంగా పూర్తి మార్కులు తెచ్చుకోవచ్చు? ఓకే, క్వశ్చన్ నెంబర్ 4లో
లెటర్ రైటింగ్ లేదా న్యూస్ రిపోర్ట్కు సంబంధించినటువంటి ప్రశ్నలు ఉంటాయి. ఈ రెండు ఇస్తారు. వీటి రెంటిలో ఏదో ఒకదానికి ఆన్సర్ రాయొచ్చు. స్టూడెంట్స్కి నేను సజెస్ట్ చేసేది ఏంటంటే న్యూస్ రిపోర్ట్ కనుక ప్రిపేర్ అయితే చాలా సులభంగా ఆన్సర్ రాయొచ్చు. ఎందువల్లంటే లెటర్ రైటింగ్ అనేటువంటిది చాలా వ్యాస్ట్ సిలబస్, ఎన్నో రకాలైనటువంటి లెటర్స్ ఉంటాయి, ఏమొస్తుందనేది ఎక్స్పెక్ట్ చేయలేం. అదే న్యూస్ రిపోర్ట్ కనుక అయితే ఒక ఇన్సిడెంట్ లేదా ఒక ఈవెంట్, ఒక యాక్సిడెంట్, ఈ 3 రకాల అంశాలు 3 న్యూస్ రిపోర్ట్లు నేర్చుకుంటే ఈ 3లో నేర్చుకున్నటువంటి విషయాన్నే ఏది వచ్చినా కూడా మార్చుకుంటూ రాసుకొని పోయేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ ఏరియాకి సంబంధించి న్యూస్ రిపోర్ట్కి మీరు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి లెటర్ రైటింగ్ కన్నా. పేపర్ సెకండ్లో పార్ట్ ఏలో క్వశ్చన్ నెంబర్ 5లో అడిగే ప్రశ్నలకు స్వభావం ఏంటి, అడిగే ప్రశ్నల స్వభావం ఏమిటి, ఎటువంటి ప్రశ్నలు ప్రాక్టీస్ చేసి ఈ ప్రశ్నలకు మంచి మార్కులు తెచ్చుకోవచ్చు. క్వశ్చన్ నెంబర్ 5లో మనకు 2 ప్రశ్నలు ఇస్తారు, ఒకదానికి జవాబు రాయాలి. ఒకటి బయోగ్రాఫికల్ స్కెచ్ రాయడం, రెండోది హింట్స్ ఆధారంగా స్టోరీ రాయడం. స్టూడెంట్స్కి నా సలహా ఏంటంటే హింట్స్ ఆధారంగా స్టోరీ రాయటం అనేటువంటి ప్రశ్నని ఎంచుకోవద్దు. దానికి స్కోప్ చాలా తక్కువ ఉంటుంది, సులభంగా ఆన్సర్ రాయటం కష్టం, కొన్ని సెంటెన్సెస్ని మీరు ఫ్రేమ్ చేయలేరు. అదే బయోగ్రాఫికల్ స్కెచ్ని కనుక మీరు ఆన్సర్ చేయడానికి ఎంచుకుంటే ఒక్క వ్యక్తికి సంబంధించినటువంటి బయోగ్రాఫికల్ స్కెచ్లో ఉన్నటువంటి వాక్యాల్ని బట్టి కొట్టి నేర్చుకొని ఆ వాక్యాలన్నిటికీ ఖచ్చితంగా అర్థం ఏంటో తెలుసుకుంటే అవే వాక్యాల్ని ఎవరి బయోగ్రాఫికల్ స్కెచ్ని రాయటానికైనా ఉపయోగించుకోవచ్చు అనేది గుర్తుపెట్టుకోండి. సొంతగా ఎన్ని బయోగ్రాఫికల్ స్కెచ్లు మీరు ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు. 1-2 ప్రాక్టీస్ చేస్తే వాటిల్లో ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఏ బయోగ్రాఫికల్ స్కెచ్ అయినా ఆన్సర్ రాయొచ్చు. పూర్తి మార్కులు తెచ్చుకునేదానికి కూడా దానికి అవకాశం ఉంది. కాబట్టి మీ ఇంపార్టెన్స్ దానికి ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం. పేపర్ 2లో పార్ట్ బిలో ఉండే ప్రశ్నలు వొకాబులరీకి సంబంధించి ఉంటాయి కదా, వీటి ప్రిపరేషన్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? ఓకే, ఇక్కడ మనం ప్రధానంగా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే వొకాబులరీ ప్రశ్నలు సినోనిమ్స్, యాంటోనిమ్స్, తర్వాత రైట్ ఫామ్ ఆఫ్ ది వర్డ్, ఈ 3 అంశాలు టెక్స్ట్ బుక్ నుంచే వస్తాయి. అయితే ఎందు నుంచి వస్తాయి అంటే ఓన్లీ ఏ రీడింగ్ మాత్రమే చదవండి. బీసీ రీడింగ్లో ఉండేటువంటి లెసన్స్ అసలు మీరు చదవాల్సిన అవసరం లేదు. వాటి నుంచి కనుక ఈ వొకాబులరీ క్వశ్చన్స్ కనుక వస్తే తప్పనిసరిగా మీకు యాడ్ స్కోర్ వస్తుంది. అది కాబట్టి ఏ రీడింగ్ని మాత్రమే చదవండి. చాలా స్టడీ మెటీరియల్స్లో బీసీ రీడింగ్ నుంచి కూడా ఈ సినోనిమ్స్, ఆపోజిట్ వర్డ్స్, రైట్ ఫామ్ ఆఫ్ ది వర్డ్స్ ఇచ్చున్నారు. అవన్నీ మీరు ప్రిపేర్ కావాల్సినటువంటి అవసరం లేదు. సినోనిమ్స్ కాకుండా ఆపోజిట్ వర్డ్స్ రాసేటప్పుడు ఒక జాగ్రత్త ఏంటి తీసుకోవాలంటే కాంటెక్స్ట్ ఆధారంగా ఆపోజిట్ వర్డ్ని ఎంచుకోవాలి. ఉదాహరణకి హార్ట్ అనే మాట ఉందనుకోండి, హార్ట్ అనేటువంటి మాటకి ఆపోజిట్ వర్డ్స్ని 2 చెప్పచ్చు. కోల్డ్ అని చెప్పచ్చు, లేదా స్వీట్ అని కూడా చెప్పచ్చు. హార్ట్ అయిద్దా స్వీట్ అయిద్దా అనేటువంటిది ఇచ్చిన కాంటెక్స్ట్ని బట్టి ఉంటుంది. పార్ట్ ఏలో 9 నుంచి 11 వరకు ఉండే ప్రశ్నలు స్పెల్లింగ్ మీద ఉంటాయి కదా, స్పెల్లింగ్లో అడిగే ప్రశ్నలు ఎక్కడి నుంచి వస్తాయి? ఓకే, స్పెల్లింగ్కి సంబంధించి 3 ప్రశ్నలు ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 9, 10, 11. ఈ 3 టెక్స్ట్ బుక్లో ఉండేటువంటి ఏ రీడింగ్ లెసన్స్ నుంచి మాత్రమే వస్తాయని గమనించండి. ఒకటి వొవెల్ క్లస్టర్స్ మీద ఉంటుంది, రెండోది సఫిక్స్ల మీద ఉంటుంది, మూడోది ఐడెంటిఫైయింగ్ రాంగ్ స్పెల్లింగ్ అండ్ రైట్ ఇట్స్ కరెక్ట్ స్పెల్లింగ్ అనే దాని మీద ఉంటుంది. ఇవి చాలా తేలికైనటువంటి ప్రశ్నలు. ఈసారి చాలా తేలిగ్గా ఆ ప్రశ్నలు పరీక్షల్లో ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పేపర్ 2లో సంబంధించి పార్ట్ బిలో 12, 13, 14 క్వశ్చన్లకు సంబంధించి ఏ సిలబస్ ఖచ్చితంగా వస్తాయి. వాటికి 6 మార్కులు ఉంటాయి కాబట్టి వాటికి పూర్తి మార్కులు తెచ్చుకోవాలంటే ఏ విధంగా ప్రిపేర్ కావాలి? ఓకే, క్వశ్చన్ నెంబర్ 12లో అరేంజ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ అండర్ కరెక్ట్ హెడ్డింగ్స్ అనేటువంటి ప్రశ్న ఉంటుంది. దీనికి సంబంధించిన అంశాలు ఎక్కడి నుంచి రావచ్చు అంటే అన్ని లెసన్స్లో వొకాబులరీ అనేటువంటి లేబుల్ ఉంది, ఆ లేబుల్ కింద ఉన్నటువంటి వొకాబులరీ ఐటమ్స్ నుంచి రావచ్చు. అలాగే ఏ రీడింగ్లో ఉండేటువంటి లెసన్స్లో నుంచి ఏదైనా వొకాబులరీని ఎంచుకొని ప్రశ్నలు అడగచ్చు. ఉదాహరణకి పర్సన్స్, ప్లేసెస్, థింగ్స్ ఇలాంటి అంశాలు వాటి నుంచే తీసుకోవచ్చు. పోతే ఇందులో అడగకూడని ప్రశ్నలు ఏంటంటే మెయిన్గా ఇప్పుడు వర్డ్స్ వాటికి మీనింగ్స్ ఇందులో అడగకూడదు, అది క్లాసిఫికేషన్ ఆఫ్ వొకాబులరీ కిందకి రాదు. అంటే ఫ్రేజల్ వెర్బు దాని మీనింగు, అలాగే ఇడియామాటిక్ ఎక్స్ప్రెషను దాని మీనింగు, ఇలాంటి ప్రశ్నలు పరీక్షలకు రావు, వాటిని ప్రిపేర్ కావద్దు. కేవలం వొకాబులరీ కింద ఉండేటువంటి క్లాసిఫికేషన్ ఆఫ్ వర్డ్స్ని మాత్రమే మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది. తర్వాత క్వశ్చన్ నెంబర్ 13కి వచ్చేసరికి
4 ఎక్స్ప్రెషన్స్ని మీరు సొంత మాటల్లో సొంత వాక్యాల్లో ఉపయోగించాల్సి ఉంటుంది. ఒకటి ఫ్రేజల్ వెర్బు, రెండోది ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషను, తర్వాత మూడోది బైనామియల్ ఎక్స్ప్రెషను, 4 ఫారెన్ ఎక్స్ప్రెషను. ఈ 4టికి సిలబస్ చాలా లిమిటెడ్గా ఉంటుంది. తేలిగ్గా పరీక్ష పాస్ కావాలనుకునేటువంటి వాళ్ళు ఈ 4 అంశాలను టెక్స్ట్ బుక్లో ఏమైతే ఉన్నాయో అంతవరకే చదివితే చాలు. ఈ మొత్తం కూడా ప్రతి ఐటెంకి ఒక 15 పదాలే ఉండేది. ఆ 15 పదాలను సొంత వాక్యాలు ఎలా రాయాలో నేర్చుకుంటే ఈ 4 ప్రశ్నలకి ఆన్సర్ రాసేయచ్చు. అలాగే లాస్ట్లో క్వశ్చన్ నెంబర్ 14, ఇందులో ఉండేది 1 వర్డ్ సబ్స్టిట్యూట్స్ మీద మ్యాచింగ్ క్వశ్చన్ ఉంటుంది. ఈ ప్రశ్న ప్రతి స్టూడెంట్, ఎలాంటి స్టూడెంట్ కూడా దీన్ని వదిలేయకూడదు. అయితే ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏమిటంటే 2 పేపర్లో కూడా ఎక్కువ స్కోర్ చేయాలనుకునేటువంటి స్టూడెంట్స్ మాత్రము డిస్కోర్సెస్ మీద బాగా మనసు పెట్టండి. పేపర్ 1లో క్వశ్చన్ నెంబర్ 7, 8, అలాగే పేపర్ 2లో క్వశ్చన్ నెంబర్ 4 and 5. ఇవి 5 మార్క్స్ క్వశ్చన్స్. ఇక్కడ మీకు స్కోర్ తగ్గేదానికి అవకాశం ఉంది. 10/10 కావాలని అనుకుంటే వీటి మీద మీరు బాగా ప్రాక్టీస్ చేసి కాస్త లెంతీగా ఉండేటువంటి ఆన్సర్ కనుక రాయగలిగితే ఫుల్ స్కోర్ వస్తుంది, 10/10 వస్తుంది. ఈ సూచనలన్నింటినీ మీరు చక్కగా ఉపయోగించుకొని మీ పరీక్షా ఫలితాలని గొప్పగా మీరు ఆశించే స్థాయిలో ఉన్నతంగా సాధించుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.